అన్నారా మేమైతే అలా చేపల పులుసు అయితే వండుకుంటున్నాము. ఇదిగోండి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇంకోండి ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత చూడండి, ఇంకోండి ఉప్పు కారం పట్టించిన చేపలు అన్నమాట. ఇవైతే మా డాడీ మామూలుంచి పట్టారు. ఇవైతే కట్టుపరుగులు అనమాట. ఎంతమందికి కట్టుపరుగులు ఫేవరెట్ కామెంట్ చేసేయండి. అలాగే మసాలా నూపుకుని పెట్టుకున్నామంటే మేము. ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకోండి ఇలా మూత పెట్టేసుకుని బాగా వేగనివ్వాలి. మనం బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఎంత ఇంకోండి ఇలా బాగా దోరగా వేపుకోవాలి మనం. ఉల్లిపాయలు అయితే మూత పెట్టేసుకున్నాం. బాగా కలుపుకోవాలండి మనం. ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 3 రోజుల వరకు కూర పాడవదండి మనకి. ఇదిగోండి బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే ఇందులో చేపలు అయితే వేసుకుంటాం. కొంతమంది అయితే ఈ పేస్ట్ చేసుకుని కూడా వేసుకుంటారు. అలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. బట్ మేమైతే ఎలా వేసుకుంటున్నాము చూస్తున్నారు కదా. బాగా వేగిపోయినవి చూడండి. ఎంతమందికి ఇష్టమో ఇలా ఎప్పుడన్నా వండుకున్నారో లేదో కామెంట్ చేయండి. మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి. అదండి పసుపు అయితే వేసేస్తున్నాం లైట్గా. అది ఇప్పుడు కలపాలండి బాగా. చూసినారు కదండి. ఇప్పుడైతే మేము ఈ చేప ముక్కలు అయితే అందరూ వేసుకుంటున్నాము. అంగోండి కట్టి పరుగులు అయితే అయ్యి చూడండి ఇంత క్రిస్పీగా ఉన్నది చూడండి. చూడడానికి కూడా చాలా నాకైతే చాలా యమ్మీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం కర్రీ అంటే. కట్టి పరుగులు అండి ఇవన్నీ. ఇంకోండి లాస్ట్లో ఇంకా కారం పట్టించింది ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలండి మనం. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఉంటాయి కదండి. మనము ఇవన్నీ ఎంతలా మరుగుతున్నాయో ఇదిగోండి అందులో మనము ఆ కారం నీళ్ళు వేసేసుకోవాలి. అవి అలా ఉడకనివ్వాలి బాగా. చూసినారు కదా. కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు అయితే మనము ఇలా గుజ్జుని అయితే తీసుకోవాలి. దాని గుజ్జుని అది అలా బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జుని అయితే వేసేసుకోవాలి మనం. చూడండి అనుకోండి చింతపండు గుజ్జుని అయితే మేము వేసేసుకుంటున్నాం. చింతపండు వేసుకుంటే టేస్టే వేరండి. చింతపండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం కలిపేసుకున్నాము. కాసేపు మగ్గనివ్వాలండి బాగానే. ఇంకోండి మసాలా అయితే వేసేసుకున్నాం మనం. ఇందులోకి ఎంత గుమ్మగుమ్మలా టేస్ట్ వస్తుందో నాకైతే. 5 నిమిషాలు అలా ఉడకాలండి. నానమ్మా ఇంకోండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది అనమాట మనకి శుభ్రంగా. ఇప్పుడైతే దింపేసుకుందాం మనం.
చూసుకున్నారు కదా, ఎంత టేస్టీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడండి, చాలా టేస్టీగా ఉందన్నమాట.